దినముల్లో ఇంగ్లాండ్ దేశంలో అభిషేకించబడిన వారు తప్ప మరి ఎవరూ ప్రసంగించకూడదని చట్టం ఉండేది. అట్టి వారికి శిక్షలు కూడా విధించేవారు. అటువంటి చట్టం ఉందని తెలిసినప్పటికీ సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ అని, మనుషుల కంటే దేవునికే విధేయుడొకట మేలని ధైర్యంగా ప్రసంగించేవాడు. ఆయన ప్రసంగాలు బలంగా ఉండేవి గనుక గుంపులు గుంపులుగా జనులు ఆయన చెప్పే వాక్యం వినడానికి తరలి వచ్చేవారు. జాన్ బన్యన్ గారు చిన్న బిడ్డ వల్లే దేవుని మీద ఆధారపడేవారు. ఆయనకు కష్టం కలిగినప్పుడు కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని ఆశ్రయించేవారు. ఆయన గృహంలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రసంగించేవారు. అందువలన ఆయనను బంధించి చెరసాలలో ఉంచడం జరిగింది. మరి ఎన్నడూ ప్రసంగించినని ప్రమాణం చేస్తేనే గాని నిన్ను విడిచిపెట్టమని చెరసాల అధికారులు చెప్పిన మాటకు ఆ విధంగా ప్రమాణం చేయనని నిరాకరించారు. ఈ క్షణం నన్ను విడిచిపెట్టినా మరి క్షణానికి ప్రసంగం చేయటం మొదలు పెడతానని చెప్పారు జాన్ బన్యన్ గారు. దేవునికి అవిధేయుడనొకటి కంటే నా కళ్ళకు నాచు పెరిగే వరకు చెరసాలలోనే ఉంటానని చెప్పాడు. అందువలన ఆయనకు 12 సంవత్సరాల శిక్ష పొడిగించారు. ఆ జైలు ఎంతో మురికిగాను చీకటిగాను ఉన్నప్పటికీ జైలులో ఉన్న వారికి సువార్తను బోధించుచు వారికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ 12 సంవత్సరాల సమయంను ఏమాత్రం వ్యర్థపరచుకోకుండా ప్రతి నిమిషం ప్రార్థనలోనూ ధ్యానంలోనూ గడిపాడు. ప్రపంచంలో గొప్ప పేరు పొందిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని జైల్లోనే వ్రాశారు. ఆయనకు కలిగిన కళ ఆధారంగా నాశనపురము నుండి పరలోకపురమునకు ఒక యాత్రికుని ప్రయాణంలో గల శోధనలు, శ్రమలు, జయములు చక్కగా ఆ పుస్తకంలో వివరించారు జాన్ బన్యన్ గారు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకము 100 కంటే ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడింది. తన 43వ సంవత్సరంలో జైలు నుండి విడుదల పొందిన తర్వాత పరిశుద్ధ యుద్ధం అనే మరొక గొప్ప పుస్తకాన్ని రచించారు బన్యన్ గారు. ఆ తర్వాత బెడ్ఫోర్డ్లోని బాప్టిస్టు సంఘానికి పాదిరిగా పనిచేసి అనేక ఆత్మలను రక్షించారు. అతని మరణ సమయానికి మరో 6 పుస్తకాలు రాసి ప్రింట్ చేశారు. మరో 16 పుస్తకాలు ప్రింట్ చేయడం కొరకు సిద్ధపరిచారు. 1688వ సంవత్సరంలో ఆగస్టు 31వ తేదీన ప్రభునందు నిద్రించారు ఈ కల్వరి యోధుడు. ఇప్పటికీ ఇంగ్లాండ్లో ఆయన మరణ దినమును జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన ఎంతో గొప్ప విశ్వాసి, గొప్ప బోధకుడు, గొప్ప రచయిత. దేవుని కోసం ఎంతో పాటుపడి తన విశ్వాస యాత్రలో ఎదురైన కఠినమైన సమస్యల గుండా పయనిచ్చి దేవుని విడువని గొప్ప సంకల్పం కలిగి ముందుకు కొనసాగిన గొప్ప కల్వరి యోధుడు. మన జీవితాలకు గొప్ప మాదిరి జాన్ బన్యన్ గారు. మన జీవితాలు ఎదురైన సమస్యలను కూడా అధిగమిస్తూ దేవునిలో బలపడి విశ్వాస యాత్రలో కొనసాగాలని ప్రార్థిస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్.